నేను చాలా మంది చెప్తాను ఇది. బాప్తిసం తీసుకున్నారా? అర్జెంటుగా ప్రతిరోజు బైబిల్ చదువుకోండి. బైబిల్ నేర్పించే చోటకి అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి. మీరు బైబిల్ లోతుగా నేర్చుకుంటేనే తప్ప మీ విశ్వాస జీవితాన్ని అంతం వరకు మీరు కాపాడుకోలేరు. ఎందుకు అంటే పుట్టిన శిశువుకి వెంటనే ఏం పట్టాలి? తల్లి పాలు పట్టాలి. ఏ పాలు పట్టాలి? కల్తీ లేని పాలు పట్టాలి. రైట్? ప్రభులోనికి వచ్చిన కొత్తలో నీకు ప్రభు దయాళుడని, ప్రేమమయుడని ఇవి తెలుసు తప్ప, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఏదైనా కష్టం వస్తే ఎలా నిలబడాలో నీకు తెలీదు. జాగ్రత్తగా వినాలి. రక్షణలో నువ్వు అంతం వరకు నిలబడాలి. ఇప్పుడు క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు అంటే ఏమండి, ఈ క్రైస్తవుని కూడా దేవుడు దేంతో పోల్చాడు? ఇప్పుడు శిశువుతో పోల్చాడు. ఇప్పుడు ఈ శిశువుకి ఏం పట్టాలి? ఇక్కడ నిర్మలమైన వాక్యమనే పాలను పట్టాలి. తర్వాత అదే చెప్తాడు అక్కడ, జాగ్రత్త చదువుకోండి. కొత్తగా జన్మించిన శిశువును పూరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన. ఎవడు వాక్యాన్ని దేంతో పోల్చాడు? పాలట. పాలు ఎంత స్వచ్ఛమైనవో వాక్యం కూడా అంతే స్వచ్ఛమైనది. కల్తీ పాలు తాగితే బిడ్డ చచ్చిపోయింది. కల్తీ వాక్యం ఉంటే మనం కూడా శరీరం బాగుంటుంది, ఆత్మ చచ్చిపోతుంది. జాగ్రత్తగా వినాలి. శరీరం బాగుంటుంది, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది.